ఈ పీటీ అకాడమిక్ ఎగ్జామ్ ఫీజ్ ఎంత? ఒక సింగిల్ సిట్టింగ్ ఫీజ్ వచ్చేసి మనకి 18,000 అండి ఇండియా లోపల. ఒక సింగిల్ సిట్టింగ్ కాస్ట్ మనకి. మళ్ళీ ఒక్కసారి రాస్తే ఎగ్జామ్ మళ్ళీ రాసుకొని ఇస్తారా? రాయనని. అందుకే చెప్పాను. ఇది సింగిల్ సిట్టింగ్ కాస్ట్ వచ్చేసి మనకు 18,000. వేరే కంట్రీస్‌లో ఇది డిఫర్ అవ్వచ్చు. ఈ ఈ ప్రైస్ కూడా మారుతా ఉంటుందన్నమాట. ఎవ్రీ ఇయర్‌లో ఒకసారి, ఎవ్రీ 2 ఇయర్స్‌లో ఒకసారి మారుతుంటుంది. అట్ ప్రెజెంట్ ఇదేంటంటే 18,000. ఈ ఎగ్జామ్ అవైలబిలిటీ వచ్చేసి మనకి 365 డేస్, జనరల్‌గా 365 డేస్ ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పియర్సన్ పీటీ ఆథరైజ్డ్ సెంటర్స్ లోపల. ఈ ఆథరైజ్డ్ సెంటర్స్ మన తెలుగు రాష్ట్రాల్లో మనకి ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి విజయవాడలో ఉందండి. కేఎల్ యూనివర్సిటీ అనే ప్లేస్‌లో ఒక ఎగ్జామ్ సెంటర్ ఉండింది. ఆ తర్వాత మనకి అట్ ప్రెజెంట్ హైదరాబాద్‌లో బంజారా హిల్స్‌లో ఇంకొక ఎగ్జామ్ సెంటర్ అని ఉందండి. మధ్యలో ఉంది, సిటీ మధ్యలో. ప్రతి ప్లేస్ నుంచి ఇది చాలా దగ్గరగా, అంటే చాలా కన్వీనియంట్‌గా ట్రావెల్ చేయడానికి ఉందన్నమాట. సో, ఎగ్జామ్ రాస్తాము. రాసాక రిజల్ట్ అనేది మనకెప్పుడొస్తుంది? జనరల్‌గా చాలామంది ఎగ్జామ్ రాసిన వాళ్ళకి రిజల్ట్స్ 2 రోజుల్లో వస్తాయి మనకి. కొద్ది కొద్ది సినారియోస్‌లో ఏంటంటే కొద్దిగా ముందు రావచ్చు. 1, 2 రోజులు తర్వాత కూడా రావచ్చు. పియర్సన్ పీటీ యాస్ ఎన్ ఎగ్జామ్ ఏంటంటే వాళ్ళ కమిట్మెంట్ ఏంటంటే మీకు స్కోర్ 5 వర్కింగ్ డేస్‌లో ఇవ్వడం అనేది వాళ్ళ కమిట్మెంటు. బట్ 99.9% ఆఫ్ ద టైమ్స్ 2 రోజుల్లోనే వాళ్ళు స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ ఎంత మరి? ఎంత సేపు ఉంటుంది ఎగ్జామ్ అనేది? 2 గంటల 10 నిమిషాలు, 2 గంటల 15 నిమిషాలు అట్లాగా ఉంటుంది. న్యూ ఎగ్జామ్, న్యూ ప్యాటర్న్ ఎగ్జామ్ అనేది అంత డ్యూరేషన్ ఉంటుందన్నమాట. ఇది సింగిల్ సిట్టింగ్ ఎగ్జాము. ఒకేసారి సింగిల్ సిట్టింగ్‌లో అయిపోతుందన్నమాట. ఎట్ ఎ స్ట్రెచ్ 2 అవర్స్ 10 మినిట్స్, 2 అవర్స్ 15 మినిట్స్ కూర్చొని మీరు ఎగ్జామ్ రాసి ఫినిష్ చేస్తారు. అది డ్యూరేషన్ దీనిది. I'm on a mission to give you the authentic, credible, actionable inputs on PT. If you love my work, subscribe to me on YouTube.